వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. ఎన్టీఆర్ మహోన్నత నాయకుడు, సామాజిక సంస్కర్త. మహిళల అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించి సమాజంలో స్త్రీకి సమున్నత గౌరవం కల్పించిన మహోన్నత నాయకుడు, సామాజిక సంస్కర్త, నవయుగ వైతాళికుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు నేతాజీ సర్కిల్లో స్వర్గీయ మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు నేతాజీ సర్కిల్లో స్వర్గీయ మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. మీసాల సుమలత మాట్లాడుతూ ఆడపడుచులకు ఆస్తి హక్కు కల్పించడంతో పాటు వారి విద్య అభివృద్ధికి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారని, బడుగు బలహీన అణగారిన వర్గాలు, కార్మిక, కర్షక సంక్షేమమే లక్ష్యంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి రంగాలలో అపార అవకాశాలు కల్పించిన యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. ఈ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు 101వ జయంతి కార్యక్రమాన్ని ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత చేపట్టిన ఈ కార్యక్రమంలో శేషమ్మ, వెంకట లక్ష్మమ్మ, శంకరమ్మ, శంకర్, పార్వతమ్మ, రాధమ్మ, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సంస్కర్త, మహిళల అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించి సమాజంలో స్త్రీకి సమున్నత గౌరవం కల్పించిన మహోన్నత నాయకుడు, సామాజిక సంస్కర్త, నవయుగ వైతాళికుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా కర్నూలు నగరంలోని 48వ వార్డులో స్వర్గీయ మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆడపడుచులకు ఆస్తి హక్కు కల్పించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. బడుగు బలహీన అణగారిన వర్గాలు, కార్మిక, కర్షక సంక్షేమమే లక్ష్యంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి రంగాలలో అపార అవకాశాలు కల్పించిన యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.